మిత్రులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వము అనర్వుల యొక్క రేషన్ కార్డులను తొలగించే ప్రక్రియను చేపట్టడం అనేది జరిగింది. అనర్వుల యొక్క జాబితాను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి వీరిపైన ఎంక్వైరీ చేసి నివేదికను ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనర్వుల జాబితాను పంపించడం అనేది జరిగింది. ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వము ఏ ప్రతిపాదికన అనర్వుల జాబితాను రూపొందించడం అనేది జరిగింది. ఈ అనర్వుల జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఎవరు ఈ అనర్వుల పైన ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది, ఎవరి రేషన్ కార్డులు తొలగించబడడం అనేది జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకండి. పూర్తిగా చూసినట్లయితేనే మీ రేషన్ కార్డు సేఫ్గా ఉంటుందా, తొలగించబడుతుందా అన్న వివరాలు మీకు తెలుస్తాయి. ఫైనల్ గా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే మాత్రము తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కొత్త రేషన్ కార్డులతో కలిపి 1,10,00,000 మంది వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 1,10,00,000 రేషన్ కార్డులలో దాదాపుగా 60 లక్షల రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినవే ఉంటాయి. వీటిని ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అంటారు, అంత్యోదయ కార్డులు అంటారు, అన్నపూర్ణ కార్డులు అంటారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఇష్యూ చేసినవే. 50 లక్షల రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం అనేది జరిగింది. ఈ 1,10,00,000 రేషన్ కార్డులకు కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఒక్కొక్క లబ్ధిదారునికి 5 కేజీల చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కేజీలకు అదనంగా 1 కేజీని కలిపి 6 కేజీలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేవలము 1 కిలోను మాత్రమే కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1,10,00,000 రేషన్ కార్డులను జారీ చేసి ప్రజలకు రేషన్ను అందించడం అనేది జరుగుతుంది. ఈ 60 లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డులలో చాలా మంది అనర్వులు ఉన్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించడం అనేది జరిగింది. వారి యొక్క జాబితాను కూడా రూపొందించడం అనేది జరిగింది. ఈ జాబితాను ఏ విధంగా రూపొందించారు, ఎవరిని అనర్వులుగా గుర్తించి జాబితాలో చేర్చారు అంటే ఇక్కడ ఎక్కువ ఆదాయం కలిగినటువంటి వారిని గుర్తించడం అనేది జరిగింది. మొదట ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి వారు కూడా ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డులను తీసుకొని ఉచితంగా బియ్యం పొందుతున్నారు అని గ్రహించి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి వారి వివరాలను సేకరించి ఈ జాబితాలో రూపొందించడం అనేది జరిగింది. వీరి పేర్లను ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి స్వీకరించడం అనేది జరిగింది. ఇక తర్వాత మనకి ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్ ద్వారా 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగినటువంటి వారి వివరాలను సేకరించడం అనేది జరిగింది. 2.5 కంటే ఎక్కువ భూమి కలిగి ఆ భూమి యొక్క విలువను, ఆ భూమి ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి వీరిలో కూడా ధనవంతులు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఆ జాబితాలో ఎక్కువ భూమి ఉన్నటువంటి వారి వివరాలను పొందుపరచడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉద్యోగస్తుల పోర్టల్లో నుంచి కొంతమంది ఉద్యోగస్తులు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ రేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి, మరియు రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా రేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా ఈ రేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి వివిధ ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఈ అనర్వుల యొక్క వివరాలను సేకరించి జాబితాను రూపొందించడం అనేది జరిగింది. ఈ జాబితాలోని ఉన్న వారి పేర్లను జిల్లాల వారీగా విభజించి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంతమంది అనర్వులు ఫుడ్ సెక్యూరిటీ ద్వారా రేషన్ను తీసుకుంటున్నారు, లబ్ధి పొందుతున్నారు అన్న వివరాలను రూపొందించి ఆయా జిల్లాలకు ఆ జాబితాను చేరవేయడం అనేది జరిగింది. ఇక్కడ అనర్వుల జాబితా మొదట పౌర సరఫరాల శాఖ వారికి పంపించడం అనేది జరిగింది. పౌర సరఫరాల శాఖ అధికారులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాల వారికి ఎంక్వైరీ చేయవలసిందిగా వారు
పంపించడం అనేది జరిగింది. తహసీల్దార్లు వీటిపైన ఎంక్వైరీ చేయడానికి ఆర్ఐలను, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను నియమించడం అనేది జరిగింది. ఈ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి జాబితాలోని వారి పేర్లను తీసుకొని వారిపైన ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎంక్వైరీ చేసిన తర్వాత వారు అర్హుల అనర్హుల అని ఆర్ఐ గారు నివేదికను రూపొందించి ఇక్కడ ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఎంఆర్ఓ గారు వాటన్నిటిని కూడా పరిశీలించి ఆ జాబితాను పౌర సరఫరాల శాఖ అధికారులకు నివేదించడం అనేది జరుగుతుంది. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సెంట్రల్ గవర్నమెంట్కు వీరు అర్హులు లేదా వీరు అనర్హులు అన్న జాబితాను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అనర్హులు అయినటువంటి వారి రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వము తొలగించడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియ అనేది మొదలైంది. మండలంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గుట్టు చప్పుడు కాకుండా ఈ అనర్హుల యొక్క జాబితా పైన ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. పేదలకు ఎలాంటి నష్టం అనేది జరగదు, పేదవారి యొక్క రేషన్ కార్డులు తొలగించడం అనేది జరగదు అని ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది.